5K ఇస్తాల్సి వచ్చినాయి. అన్ని వస్తువులు ఒక్క జాగా మీద మనకు దొరుకుతున్నాయి. ఈసారి ఇనాగ్రేషన్ కరెక్ట్ టైం మీద మనకు 11 గంటగా జరిగింది. మీరందరూ రాయాలో సాగుతున్నారు. ఖలీల్ సాబ్కు అదేవిధంగా నర్సరీ ప్రేమికులకి, హైదరాబాద్ పట్టణ వాసులకి ఖలీద్ గారు చేసేటటువంటి శ్రమ, ఆయన యొక్క ప్యాషన్ అన్ని రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా వివిధ రకాలైనటువంటి విత్తనాలు, మొక్కలు, నర్సరీకి సంబంధించిన అన్ని రకాలు కూడా ఇక్కడ మనం ఈ నర్సరీ మేళాలో చూసుకునే అవకాశం, కొనుక్కునే అవకాశం, పెంచుకునే అవకాశం ఈనాడు తెలంగాణ ప్రజలకి రావాలని చెప్పి ఖలీల్ సాబ్ ప్రతి సంవత్సరం కూడా కష్ట నష్టాలు కోర్చి, శ్రమ కోర్చి ఆయన చేసేటటువంటి ఈ నర్సరీ మేళా విజయవంతంగా నడుస్తూ ఉంది. కాబట్టి హైదరాబాద్ నగర పట్టణ ప్రజలే కాకుండా తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ నర్సరీ మేళాను సందర్శించి ప్రతి మొక్క యొక్క విలువ, ప్రతి చెట్టు యొక్క విలువ, ప్రతి ఒక్క అవకాశం ఈనాడు భారతదేశంలో ఉన్న మొక్కలే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ఈ నర్సరీ మేళాలో పాల్గొంటున్నటువంటి పార్టిసిపేట్స్ అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఖలీద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అంటే మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ఇటీవల కాలంలో అంటే జీవన శైలి వ్యాధులు వస్తాయి, వాటి నివారణ కోసం కూడా కొన్ని ఔషధ మొక్కలు పెట్టారు. మానవ జీవితానికి, మనుగడకి కావాల్సింది పచ్చదనం. ఇప్పుడు అడవులో ఉన్న వాళ్ళకి మీకు ఏ కరోనా రావట్లేదు, వ్యవసాయం చేసేవాడికి ఏ జబ్బు రావట్లేదు, తిని కూర్చునే వాళ్ళకి అన్నీ వస్తున్నాయి. కాబట్టి పట్టణ ప్రజలు కూడా ఇప్పుడు టెర్రస్ గార్డెన్స్ అని ఇంటి దగ్గర ఎంత స్థలం దొరికితే అంత పెంచుకునే అవకాశం మహిళలకి మంచి అవేర్నెస్ తోటి వాళ్ళు కూడా మంచిగా చేసుకుంటున్నారు. అందుకని గ్రామీణ వాతావరణంలో ఏ రకమైన వ్యవసాయ క్షేత్రం ఎట్టుంటుందో వాళ్ళ ఇంటిని కూడా అట్లా చేసుకుంటున్నారు. కాబట్టి ఇది పట్టణ ప్రజలకు ఎక్కువ ఉపయోగం. అటువంటి మీరు చెప్పినటువంటి ఔషధ మొక్కలు కావచ్చు, వేరే రకమైన పండ్ల మొక్కలు కావచ్చు, పూల మొక్కలు కావచ్చు,